మనం చిన్నప్పటి నుంచి మన భారతదేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంత దోచుకుంది. అప్పటి కాంగ్రెస్ నేతలు ఎన్ని స్కామ్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అలా అవినీతి చేయకపోయుంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంకెంతో మెరుగ్గా ఉండేది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో 1947 నుంచి 1964 వరకు 16 సంవత్సరాల 286 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో నెహ్రూ తన ఇష్టరాజ్యంలా వ్యవహరించడంతో భారత్ ఎన్నో కష్టాలు అనుభవించింది. నెహ్రూ అసమర్థత, మూర్ఖత్వం వల్లే భారత్ ఎంతో అమూల్యమైన భూభాగాన్ని కోల్పోయింది. నెహ్రూ ప్రధానిగా ఉన్న 16 ఏళ్లలో భారత్ అభివృద్ధి చెందుతూ ముందుకు పోకుండా నెహ్రూ అసమర్థత పాలనలో ఎంతో వెనుకబడి అనేక సమస్యలతో భారత్ చిన్నాభిన్నం అయ్యింది. ఆ తర్వాత 15 సంవత్సరాల 350 రోజుల ఇందిరాగాంధీ పాలనలో కావచ్చు, రాజీవ్ గాంధీ 5 ఏళ్ల పాలనలో కావచ్చు, అంతెందుకు 2004 నుంచి 2014 మధ్య కాలంలో షాడో ప్రధానిగా సోనియా గాంధీ కూడా భారత్ ను ఎంత దిగజార్చారో చూశాం. విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో నాన్ గాంధీయన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లాల్ బహదూర్ శాస్త్రి గారు కేవలం 2 ఏళ్ల పాలనలో భారత్ ను ఎన్నో విపత్కర పరిస్థితుల నుంచి అధిగమించి భారత్ రక్షణ, సైనిక పరంగా అభివృద్ధి చెందేలా చేశాడు. అందుకే కదా లాల్ బహదూర్ శాస్త్రి వంటి ఒక జాతీయవాది భారత్ కు ప్రధానిగా ఉంటే భారత్ అతి తక్కువ సమయంలోనే అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతుందేమో అని భయపడిన విదేశీ శక్తులు లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఈ లోకం నుంచి కుట్ర చేసి తప్పించారు. ఇక ఆ తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ సోషలిస్టు విధానాల పాలన వల్ల భారత్ ఏ విధంగా దివాలా తీసే పరిస్థితి వచ్చిందో మనందరికీ తెలిసిందే. అప్పట్లో కమ్యూనిస్టులను సంతృప్తి పరచడం కోసం వాళ్ళ పార్టీ నిరంతరం అధికారంలో ఉండేందుకు కమ్యూనిస్టుల మద్దతు కోసం ఆనాటి జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వంటి కాంగ్రెస్ ప్రధానులు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను, దేశ భవిష్యత్తును ప్రమాదంలో పెట్టి కేవలం కమ్యూనిస్టు పార్టీలను సంతృప్తి పరచడానికి ఎక్కడ ఏ దేశ అభివృద్ధికి ఉపయోగపడని చెత్త అయిన సోషలిస్ట్ ఎకనామిక్ పాలసీస్ ని, సోవియట్ ఎకనామిక్ మోడల్ ని అమలు చేస్తూ మన దేశం దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక నాన్ గాంధీయన్ అయిన జాతీయవాది పివి నరసింహారావు 5 ఏళ్ల పాలనలో పివి నరసింహారావు చాకచక్యంతో తన కేబినెట్ లోకి మాజీ ఆర్బీఐ గవర్నర్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అండ్ ఎకనామిస్ట్ అయిన మన్మోహన్ సింగ్ కు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలిచ్చి మన్మోహన్ సింగ్ సహకారంతో జవహర్ లాల్ నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ కాలం దాకా కాంగ్రెస్ పాలనలో కొనసాగిన సోషలిస్ట్ పాలసీస్ వంటి చెత్త మొత్తం క్లియర్ చేసి మన భారతదేశ ఎకానమీని లిబరలైజేషన్ చేసి మన భారత ఎకానమీ ఏ విధంగా పుంజుకునేలా చేసిండో మనందరం చూశాం. ఒకసారి భారతదేశ రాజకీయ చరిత్ర గమనిస్తే నాన్ గాంధీయన్స్ అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారి పాలనలో కావచ్చు, పివి నరసింహారావు గారి పాలనలో కావచ్చు, మన భారత్ ఎంత అభివృద్ధి చెందిందో, భారతీయ సంతతికి ఎంత మేలు జరిగిందో, అలాగే 1947 నుంచి 2014 లోపు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానులుగా ఉన్న నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల పాలనలో భారత్ ఆర్థికంగా, సైనిక పరంగా, రక్షణ పరంగా, వాణిజ్య పరంగా వంటి ఎన్నో రంగాల్లో భారత్ ఏదో విధంగా ఎంతో నష్టానికి గురి అయింది. 2004 నుంచి 2014 లోపు సోనియా అండ్ రాహుల్ గాంధీలు వాళ్ళ విదేశీ పౌరసత్వం వల్ల వాళ్ళు ప్రధానులుగా కాలేకపోవడంతో మన్మోహన్ సింగ్ గారిని ప్రధానిగా పెట్టి సోనియా అండ్ రాహుల్ గాంధీలు షాడో పిఎంలుగా వ్యవహరిస్తూ ఎంతో అవినీతి చేసి 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో భారతదేశపు అభివృద్ధిని అడ్డుకున్నారు. ఒక పక్క మన్మోహన్ సింగ్ గారు తన మాతృభూమి అభివృద్ధి చెందాలని, భారత్ ఎంతో పురోగతి సాధిస్తూ సూపర్ పవర్ కంట్రీ అవ్వాలని, భారత్ డెవలప్డ్ కంట్రీ అవ్వాలని మన్మోహన్ సింగ్ గారు ప్రయత్నిస్తుంటే, మన్మోహన్ సింగ్ గారి ప్రయత్నాలు ఫలించకుండా
మన్మోహన్ సింగ్ గారు చేయాలనుకున్న అభివృద్ధి కార్యక్రమాలు అమలు కాకుండా వాళ్ళ చెంచాలు అయిన కాంగ్రెస్ కేబినెట్ మంత్రులు, అధికారులు మన్మోహన్ సింగ్ గారికి సహకరించకుండా చేసి సోనియా అండ్ రాహుల్ గాంధీలు మన్మోహన్ సింగ్ గారు చేద్దామనుకున్న అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసి ఆ 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సోనియా అండ్ రాహుల్ గాంధీలు ఎన్నో స్కామ్స్ చేసి భారత్ ఆర్థికంగా, వాణిజ్యపరంగా, రక్షణ పరంగా వెనుకబడేలా చేశారు. కాంగ్రెస్ పాలనకు భారతీయులు స్వస్తి పలికి ఒక జాతీయవాద ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఆ జాతీయవాద నాయకుడి ప్రభుత్వంలో గత 11 సంవత్సరాలుగా భారత్ అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక విదేశీ శక్తుల ఫండ్స్ తో భారతదేశంలో అనేక సంక్షోభాలు సృష్టించి భారత్ అభివృద్ధికి ఆటంకం కలిగించాలని రాహుల్ గాంధీ హయాంలో కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అప్పుడెప్పుడో మొట్టమొదటి భారత ఉప ప్రధానమంత్రి మరియు హోంశాఖ మంత్రి అయిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారితో మొదలుకొని లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు వరకు గాంధీ కుటుంబానికి సంబంధం లేని వాళ్ళు, జాతీయవాద భావజాలం ఉన్న నాయకులంతా మన భారతదేశ అభివృద్ధికై కృషి చేశారు. కానీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ వల్ల అన్‌డెమోక్రటిక్ గా భారత ప్రధానిగా నియమింపబడ్డ జవహర్ లాల్ నెహ్రూ పాలనలో కావచ్చు, ఎంకే గాంధీ ఇంటి పేరు పెట్టుకొని గాంధీలుగా చెలామణి అవుతూ భారతదేశానికి ప్రధాన మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ పాలనలో, ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ పాలనలో, రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ హయాంలో, ప్రస్తుతం రాజీవ్ సోనియా గాంధీల పుత్రరత్నం రాహుల్ గాంధీ హయాంలో భారతదేశంలోని అనేక రంగాలకు ముప్పు కలుగుతూనే ఉంది. ఈ గాంధీలంతా భారతదేశ అభివృద్ధికి ఏదో విధంగా ఆటంకాలను సృష్టిస్తూనే ఉన్నారు. అదేలా నాన్ గాంధీయన్ ఫ్యామిలీకి చెందిన నాయకుడి ప్రభుత్వంలో భారత్ అభివృద్ధి చెందుతుంది. కానీ ఆ సో కాల్డ్ గాంధీయన్ ఫ్యామిలీ లీడర్స్ ప్రభుత్వంలో భారత్ ఏదో విధంగా వెనుకబడుతుంది. అంటే లోపం అంతా ఈ గాంధీలలోనే ఉన్నట్టుంది. అందుకేనేమో ఇలా భారతదేశానికి భవిష్యత్తులో ఆ సో కాల్డ్ గాంధీల వల్ల ప్రమాదం ఉందని గ్రహించే 1969 నవంబర్లో అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్ నిజలింగప్ప క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిందని ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. అవును, ఇందిరాగాంధీ నియంత పోకడలను 1969లోనే గమనించి ఇందిరాగాంధీ చేతుల్లోకి కాంగ్రెస్ పార్టీ పోతే ఇందిరాగాంధీ నాయకత్వంలో ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు అటు భారతదేశం కూడా అస్తవ్యస్తం అవుతుందేమో అని ఆలోచించి ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి తరిమికొట్టారు. కానీ ఇందిరాగాంధీ అప్పటి ఐఎన్సీలో తన మద్దతుదారులతో సొంత వర్గాన్ని ఏర్పరచుకొని కాంగ్రెస్ పార్టీని హస్తగతం చేసుకుంది. అప్పుడు అలా ఇందిరాగాంధీ హస్తగతం చేసుకున్నదే ఇప్పుడు హస్తం గుర్తుతో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ. ఇక ఆ సో కాల్డ్ గాంధీల కుటుంబం చేతుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం భారత్ లో ఇలాంటి రాజకీయ పరిస్థితులే ఉంటాయేమో.